ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. యేసే సత్య జీవ మార్గము, నిశ్చల రాజ్యముకేసే ద్వారము. యేసే సత్య జీవ మార్గము, నిశ్చల రాజ్యముకేసే ద్వారము. నమ్మిన వారికే ప్రవేశము, మహిమా రాజ్యములోన మోక్షము. నమ్మిన వారికే ప్రవేశము, మహిమా రాజ్యములోన మోక్షము. ఆహా ఆహా అది ఎంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. యేసే యేసుని అర్పణము, నీ రక్షణ కర్పించే తన ప్రాణము. విలువైనది యేసుని అర్పణము, నీ రక్షణ కర్పించే తన ప్రాణము. ఈ క్షణము నీ పాపము ఒప్పుకొనుము, రక్షణ వస్త్రము నీవు ధారించుము. ఈ క్షణము నీ పాపము ఒప్పుకొనుము, రక్షణ వస్త్రము నీవు ధారించుము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో బహుధన్యము. సిలువలు పల్కెన్నేసు ఆహ్వానము, నా నిశ్చల రాజ్యముకు చేరుము. సిలువలు పల్కెన్నేసు ఆహ్వానము, నా నిశ్చల రాజ్యముకు చేరుము. నేడే యేసుని అంగీకరించుము, పొందుము జీవ కిరీటము. నేడే యేసుని అంగీకరించుము, పొందుము జీవ కిరీటము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ రాజ్యములో లేదు కలహము, క్రీస్తేసు ద్వారానే సమాధానము. ఆ రాజ్యములో లేదు కలహము, క్రీస్తేసు ద్వారానే సమాధానము. క్రీస్తుని ప్రేమయే శాశ్వతము, నిశ్చల రాజ్యములోని శాంతము. క్రీస్తుని ప్రేమయే శాశ్వతము, నిశ్చల రాజ్యములోని శాంతము. ఆహా
అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిత్యములో నీకు ఔదన్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. లేచి నిలబడదామా? ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు. మళ్ళీ ఇంకోసారి ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో అంత పెద్దగా. నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ఔదన్యము. అలా నుంచుని బైబిల్ పైకెత్తి బైబిల్ పనిలో పాడుకుంటాం. అశ్రేష్టాంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖాదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టాంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖాదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. దయచేసి కూర్చోండి. చేయి చూపించగలరా? నేను ధ్యానం చేసి వచ్చాను. చాలా విచిత్రం కదా. రాను రాను గ్రంథమును ధ్యానం చేసేవారు ఏమైపోతున్నారు? తక్కువైపోతున్నారు. ఎక్కడండి? ఆదివారం పెందల కడలేకమన్నారు కదా, లేచి ఆ పని ఈ పని చూసుకోమన్నారు కదా. ఇంకా ధ్యానం చేసే సమయం మాకు లేదు. మిగిలిన రోజులంటే ధ్యానం చేస్తాం కానీ అదేందో ఆదివారం మాత్రం మాకు కుదరదన్న. కూర వండుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, గేదెలకు పనులు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మంచిదే. మనం ఏ రాజ్యమునకు చెందిన వారం? ఏ రాజ్యమునకు చెందిన వారం? మళ్ళీ అడుగుతున్నా, ఏ రాజ్యమునకు చెందిన దానవు నువ్వు? ఆ రాజ్యమునకు చేర్చడానికి ముందుగా నిన్ను సిద్ధపరిచేది ఏంటిది? దేవుని వాక్యం. మరి సిద్ధపాటు వద్దా? ఆ గ్రంథం వద్దా? జీవము గల దేవుని నోటి మాటలను వినుటకు ఏం కలిగి ఉండాలా? ఆసక్తులై ఉండాలి. కాబట్టి మర్చిపోవద్దు, దేవుని ప్రేమించే వారికి కలిగే ధన్యత ఇది. జ్ఞాపం చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు యొక్క బలను సమీపించక మునుపుగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుకుంటాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి
పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ప్రభు సహాయనితమై ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తి గల నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టకరణాన్ని బట్టి నీ పాసనికి చేరి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. నిజమే ప్రభువా, నిర్జీవమైన రాయి వంటి నా బ్రతుకును మార్చారు. జీవాధిపతి అయినటువంటి నీవు నా హృదయంలోనికి ప్రవేశించి సజీవమైన రాయిగా మార్చారు. అంత మాత్రమే కాకుండా ఈ సజీవమైన రాయి అలాగే ఉండిపోవటం నీకు ఇష్టం లేక ప్రభువా, శుద్ధ సువర్ణంగా మార్చబడుట కొరకై అవసరం బట్టి నాకు అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నా క్షేమము నిమిత్తమై నా విశ్వాసముని ఎదుట శుద్ధి అయిన బంగారం వలె కనబడుటకు నాకు అనుమతించిన ప్రతి పరీక్ష, పరిశోధన బట్టి నీకు స్తోత్రాలు. కేవలము శోధన అనుగ్రహించి నా చెయ్యి విడిచిపెట్టక నాకు అభయం ఇస్తూ, నాకు సహాయపడుతూ, నన్ను ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ ప్రభువా పలు విధాలుగా సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఆ శోధనల గుండా బయటపడుతూ వచ్చానంటే నా భక్తి, నా శక్తికి కాదు, కానీ నీ కృపయే నన్ను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. నీ రక్షణ ఎంత విలువైనదో, ఆ రక్షణ యొక్క ఉద్దేశం నేను సువర్ణంగా మార్చబడాలని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. అల్పుడనైనా ఇసుకరేణు వంటి వాడినైనా నన్ను కరుణించారు. నీ ఆత్మ చేత నన్ను బంధించి ఓ ప్రభువా నన్ను భద్రపరచి విలువైన ముత్యముగా నన్ను ఎంచుతూ వచ్చారు. నీకు స్తోత్రాలు. ఎందరకోలేనటువంటి శ్రేష్టమైనటువంటిది ఆ గొప్పతనము, నిన్ను కలిగి ఉండేటువంటి భాగ్యము క్రీస్తులో నాకు అనుగ్రహించారు. అలాంటి శ్రేష్ఠునిగా ఎంచి ప్రభువా నన్ను భద్రపరిచి సాతాను నుంచి, కీడుల నుంచి, నష్టముల నుంచి, పలు విధాల పరిస్థితుల నుంచి భద్రపరుస్తూ కాపాడుతూ నన్ను ఆవరించిన నీ ప్రేమను బట్టి శిరస్సు వంచి నమస్కరించి పూజిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఓ మా తండ్రి, చీకటిగా ఉన్నటువంటి నన్ను వెలుగుమయునిగా చేయటానికే జీవపు వెలుగును నాకు ప్రసాదించుట కొరకై ఆ కలువరి శిలువలో రక్షణకర్త అయినటువంటి నీ ప్రియ కుమారుని బహుగా నలుగా కొట్టించారు. నీకు స్తోత్రాలు. అతడు పొందిన దెబ్బల చేత నాకు రక్షణ, స్వస్థతనిచ్చినందుకు స్తోత్రాలు. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి నన్ను దీపపు కాంతిగా, మహిమ కలిగిన వానిగా చేస్తూ వచ్చారు. ఆ పరలోకపు వెలుగు నేను కలిగి ఉండుట కొరకై ఓ మా తండ్రి, నీ సన్నిధి దగ్గరికి నిత్య ప్రవేశము నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగల ఆ స్థలములోకి శిలువలో మీరు చేసిన కార్యమును బట్టి తెర రెండుగా చినగజేసి ఈనాడు మా తండ్రి ధైర్యముతో నీ కృపాసన వద్దకు రాగలిగే భాగ్యం ఇచ్చారు. నీ సన్నిధి కాంతి నా మీద పడుటకు అయ్యా ప్రభువా నాకు భాగ్యం కలిగించారు. నీ సన్నిధి కాంతే, నీ ఉదయ కాంతే, నీ మహిమగల ప్రకాశమే నా మీద ఉదయింపచేసి నీ మహిమతో నన్ను నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. అయా మానవ అవలక్షణాలన్నిటినీ, శరీర అవలక్షణాలన్నిటినీ తొలగించి జీవపు లక్షణాలు, దైవికమైనటువంటి లక్షణాలు, ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు నీ సన్నిధి కాంతి ద్వారా నా హృదయంలో చొప్పించుచున్నందుకే నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప విలువైనటువంటి భాగ్యము
రక్షణ ద్వారానే నాకు ప్రసాదించారు. నా జీవితంలో మీరు నాకు దొరుకుట ఎంత గొప్ప భాగ్యం ప్రభు. ఓ మా తండ్రి, నాకు దేవుడుగా, నాకు ప్రభువుడవుగా, నాకు రాజుగా, నాకు కాపరివిగా, నాకు స్నేహితునివిగా నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నా నీ ప్రేమను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంత మంచి దేవుడవు నాకు కలిగినందుకే, నా పక్షాన చేస్తున్న ప్రతి విధమైన మేలు మహోపకారాలను బట్టి ఏమీ చెల్లించలేని వాడనై విరిగి నలిగిన హృదయముతో నీ ప్రజల ఎదుట సాగిలపడుతూ నిన్ను ఘనపరుస్తూ పూజించి ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, నీ ఆజ్ఞ ప్రకారము నీ పరిశుద్ధ బలలో మేము పాలు పంపులు పొందక మునుపుగా అయా మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. నిత్యత్వం కొరకై ఇంకేమైనా తొట్టుపాట్లు, ఇంకేమైనా బలహీనతలు ఏమైనా ఉంటే సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందగలే భాగ్యం దయచేయండి. ఈ సమయంలో సంఘమైనటువంటి నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభు, మీరు మాట్లాడండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. వినుటకు ఆసక్తి కలిగిన వారై, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, నా ప్రభు నా కొరకే ఏ మాటలు ఈ దినమందు సిద్ధపరచాడా అని ఆసక్తితో వినగలిగే భాగ్యం దయచేయండి. శత్రువు యొక్క నిద్రమత్తు, శత్రువు యొక్క అనాలోచితం తీసివేయండి. మనస్సులను స్వాధీనమందుంచుకోండి, శరీరమును స్వాధీనమందుంచుకునండి. నీ ఆత్మను మా మధ్యన ఉంచండి ప్రభువా. విని హృదయములో స్వీకరించి పాటించి ధనులయ్యే భాగ్యము దయచేయండి. నిలబడుతున్న దాసుని యోగ్యమైన పాత్రగా వాడుకొని మహిమను ఆరోపించుకొనుమని స్తుతులర్పించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేని ప్రజలరా, ఈ దినము ప్రభు యొక్క బలను మనము సమీపించక మునుపుగా మనం ఒక జంటను లేకపోతే ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. ఈ జంట దేవుని ప్రజలందరికీ మాదిరి అయిన జంట, లేకపోతే మాదిరి అయిన కుటుంబం. అందుకనే మన సహవాసంలో పెండ్లి చేసేటప్పుడు వారి పెండ్లి ప్రమాణం అయిపోయిన తర్వాత వారిని ఆశీర్వదిస్తూ ఇద్దరు సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు దైవదాసులు కానీ ఆ వచ్చిన వారు కానీ ప్రార్థనలో ఇలాగా ఉండునట్లుగా వారిని దీవించండి అని కొద్దిమందిని ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ ఎగ్జాంపుల్లో ఏ జంటలు చెబుతారో తెలుసా? ఒకటి, అబ్రహాము శారాల వలె వీరిని దీవించండి. రెండవదిగా ఆకుల్లా ప్రిస్కిల్లాల వలె వీరిని దీవించండి. ఇలాగా మాదిరికరంగా క్రైస్తవ కుటుంబాలన్నిటికీ మాదిరికరంగా గ్రంథస్థము చేయబడిన ఈ కుటుంబం మనకందరికీ సుపరిచితమే. ప్రభు మరొకసారి మనల్ని పురికొల్పటానికి, మనల్ని రేపటానికి వారిని మనం అందించుతున్నారు. ఈ జంట పేరింది ఆకులా ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లాలు వారి కుటుంబం నుంచి మనము వీలైతే 5 రకాలైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటాం వారి జీవితాల నుండి. అకుల ప్రిస్కిల్లాలు వారి జంట లేకపోతే వారి కుటుంబము సంఘమైనటువంటి మనకు ఎలాగ మాదిరికరంగా ఉంది, ఎలాగుంది రండిగా మనకి జ్ఞాపం చేసుకుంటే 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలు. పౌలు ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఏథెన్సు అనే ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? కొరింథీకి వచ్చాడు. ఇప్పుడు ఈ అకుల ప్రిస్కిల్లాలు ఎక్కడున్నారు? కొరింథీలో ఉన్నారు. అంతకు మునిపే ఇంతకుముందు వాళ్ళు ఎక్కడుండేవాళ్ళంటే ఇటలీ ప్రాంతంలో ఉండేటువంటి వారు, లేకపోతే రోమా పట్టణమైనటువంటి ఇటలీ ప్రాంతంలో ఉంటే ఆ క్లౌదియా అనేటువంటి చక్రవర్తి యూదులందరూ ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని రూల్ వేశాడంట, ఆజ్ఞాపించాడంట. అందుకని వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు కొత్తగా
కొరింథీకి వచ్చారు. ఇప్పుడు కొరింథీకి వచ్చిన సందర్భంలో పౌలు సువార్త ప్రయాణం చేసుకుంటూ ఏథెన్సు నుంచి ఎక్కడికి వచ్చాడు? కొరింథీకి వచ్చాడు. ఏథెన్సు నుంచి కొరింథీకి వచ్చినప్పుడు తన స్థితి ఎలాగుంది చూడండి. 2వ కొరింథీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. క్షమించండి, 1 కొరింథీలు రాసిన పత్రిక 21వ అధ్యాయం, 1 కొరింథీలు రాసిన పత్రిక 21వ అధ్యాయం 1 నుంచి చదవండి. 21 లేదా క్షమించండి, ఒక్క నిమిషం అని చూపిస్తాను. రైట్, 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు? కొరింథీకి వచ్చినప్పుడు. కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. నిద్రపోవకండి, ఇప్పుడే మొదలు పెట్టాను. అప్పుడే నిద్రపోతే ఇంకేం చేయను నేను. రైట్, సహోదరులారా, కొరింథీలైన మీ యొద్దకు వచ్చినప్పుడు కాను నిశ్చయించుకోండి. 3వ వచనం జాగ్రత్త చదవండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ ఉంటిని. చాలు, మనకు కావలసిన భాగం అది. నేను మీ యొద్దకు అంటే కొరింథీకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలాగ ఉంది? పౌలు చెబుతున్న మాట ఎలాగుందంట? 3వ వచనంలో నేను బలహీనతతో ఉన్నాను. పౌలు ఎట్లా ఉన్నాడంట? బలహీనతతో ఉన్నాను, భయముతో వణుకుతో ఉన్నాను. ఎందుకు? దానికి కారణం ఏంటి? మనం ఇందాక చదువుకున్నాం అపోస్తలుల కార్యములో దాని ముందు అధ్యాయములో ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బహు విగ్రహారాధికులు, బహు భక్తులు, దేవునియందు భక్తులు కలిగిన వాళ్ళు. అందుకనే అందరి దేవుడు ఇదిగో ఈ దేవుడు అని ఎవరైనా తెలిసి చెప్పారనుకో, వాళ్ళ విగ్రహం పెట్టేసేసి వాళ్ళకు ఊదిగడ్డలు పెట్టేసి కొబ్బరిలు కొట్టడం, పూలు చల్లడం ఇలా చేసేవాళ్ళు. ఎవరు దేవుడు అని చెప్పిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? అందరినీ పూజిస్తున్నారు, బలిపీఠాలు కూడా కడుతున్నారు. మళ్ళీ డౌట్ వచ్చింది, భూమి మీద పాప అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది, ఇంకా తెలియకుండా ఇంకెవరైనా దేవుడు ఉన్నాడేమో, ఆయన కనుక నమస్కారం చేయకపోతే, ఆయనకి దండం పెట్టకపోతే, కొబ్బరికాయ కొట్టకపోతే కోపం వచ్చిద్దేమో అని డౌట్ వచ్చిందంట. వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు. అందుకని ఏం చేశారంట? ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద రాశారంట, తెలియబడని దేవుడు అని రాశాడు. ఆయన ఎట్లుంటాడో తెలియదు కదా, అందుకు బొమ్మ లేదు. తెలియబడని దేవుడు అని పలక రాసుకొని ఆడబెట్టి ఆ పలకకి ఏం చేస్తున్నారు? ఊదిగడ్డలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, దండం పెట్టుకుంటున్నారు. ఏమో ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఆయన కోపం వస్తే, ఈయనకి దండం పెట్టి ఆయనకు దండం పెట్టకపోతే ఆయన కోపం వస్తే మళ్ళీ నాకు ఏమైనా శాపం వచ్చిద్దేమోనని ఏం చేస్తున్నారంట? తెలియబడని దేవుని కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారంట. వెళుతూ పౌలు దాన్ని చూసి ఆహా అని చెప్పి ఏం చేశాడు? చక్కగా మీరు తెలియదని ఎవరని భావిస్తున్నారో ఆ తెలియని దేవుని గురించి నేను చెబుతున్నానని చక్కగా సువార్త చెప్పాడు. అంతా బాగానే ఉంది. వాళ్ళు ఏథెన్సు వాళ్ళు ఎలా అంట, ఎప్పుడు ఎవరు కొత్త సంగతి ఎవరు చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటారంట. చూడండి, మనకు పాతగా చెబితే మనకి వాక్యం చూడండి, అబ్బా చెప్పిందే చెబుతున్నారు, ఏమైనా కొత్తగా చెబుతుండే బాగుండి, ఏం గ్రంథం ఏమైనా కొత్త తీసుకురావాలా ఏమండి? అందుకని మీకు కొత్తగా చెప్పడం కోసం నా తిప్పలన్నీ నేను పడతా ఉంటా. అర్థమైందా? గ్రంథం ఏమీ మారదు కదా, కొత్తగా రావడం కోసం ఇంకేమైనా పరలోకం నుంచి తీసుకురావాలా? దేవుడు సంపూర్ణంగా కావాల్సినంత ఇచ్చేసాడు. దీన్నే తిరిగి క్రొత్తగా దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు కొత్త సంగతులు ఎవరు చెబుతారా? ఆయన వచ్చాడా? గుంటూరు నుంచి వస్తారా, విజయవాడ నుంచి వస్తారా, తెనాల నుంచి వస్తారా, లేకపోతే ఆడ నుంచి వస్తారా, తిరుపతి నుంచి వస్తారా, హైదరాబాద్ నుంచి వస్తారా, అమెరికా నుంచి వస్తారా, కొత్త సంగతులు చెబుతారని ఏథెన్సు వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు అంట. అనుకోకుండా కొత్త వాడు వచ్చాడు. ఎవరు? పౌలు వచ్చాడు. ఏం చెబుతావు చెప్పు అన్నారు. చెబితే మొత్తాన్ని చెప్పాడు. తెలియబడిన దేవుడు ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఆయన మృతుల పునరుత్థానమును కలిగిన వాడు, మరణమును తిరిగి జయించాడు. ఏదో మృతుల పునరుత్థానమా అంటే వాళ్ళు ఏం చేశారంట? చూడండి, ఈ అధ్యాయం చూసాం మనము, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం చూసాం కదా. 17వ అధ్యాయము 32వ వచనం చదవండి. వారు వినినప్పుడు
కొందరు అపహాస్యము చేసిరి. ఇంకోసారి వింటాం, కొంతమంది ఏం చేశారంట, ఏంటి చనిపోయినాడు లేచాడా, అపహాస్యం చేస్తున్నారంట. ఈ అంత్య దినాల్లో అపహాస్యము చేసేవాళ్ళు ఉంటారు. అపహాస్యాన్ని ఇష్టపడి చెవులు కోసుకునేవాళ్ళు కూడా, మంచి మాటలకు చెవులు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. ఎవరు నిందిస్తాడా, ఎవడు బాగా బూతులు తిడతాడా, ఎవరు అపహాస్యం చేస్తాడా, హేళన చేస్తాడా, వాళ్ళంటే ఇష్టము. మనం కనీసం చేయకపోయినా అది మాటలన్నా విందాం అని వాళ్ళ చెవులు ఏం చేస్తాము, వాళ్ళ మాటలు వింటాం. కానీ దేవుని మాటలు చెబితే ఏం చేయాలంట, ఇంత బాగా చెబితే అపహాస్యం చేశారంట. రెండోసారి ఏమన్నా ఇంకొంచెం మంది ఏమన్నారంట, సర్లే ఇంకోసారి అంటావులే పోయే బాబు చెప్పేవులే కానీ అన్నారంట. ఎవరు వీళ్ళు, ఏథెన్సు వాళ్ళు. అప్పుడు తనకు ఆలోచనలో పడ్డాడు, ఏందబ్బా ఇంత చక్కగా వివరించాను కదా, ఇంత బాగా చెప్పాను కదా, ఎందుకని వాళ్ళు తోసిపుచ్చుతున్నారు అన్నారు. కొద్దిమంది ఎవరో దమరి, అలాగే థియోనీసు, ఇంకొద్దిమంది స్త్రీలు తప్పితే ఎవరు వాళ్ళు లక్ష్య పెట్టలేదంట ఏథెన్సు వాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడంట, కొరింథీకి వచ్చాడు. ఇది వృత్తాంతం. ఈ కొరింథీతో వచ్చేసరికి తన పరిస్థితి ఎట్లా ఉందంట, భయంతో వణుకుతో కనీసం ఈ కొరింథీ వాళ్ళు అన్న వింటారా లేదా, ఏథెన్సు వాళ్ళు ఏమంటదా హేళన చేశారు, పోయో చాలు ఇంకోసారి వింటామని నెట్టేశారు, కనీసం ఈ కొరింథీలో ఉన్న వాళ్ళని వింటారా లేదా అని ఒక పక్కన భయం ఉందంట. రెండోది మీకు జ్ఞాపం చేసే మాట ఏంటంటే, బలహీనతతో ఉన్నాడు. అంటే ఏంటంట, బలహీనత అంటే ఏంది, రోగగ్రస్తుడు. మనకు బాగా తెలుసు కదా, అపోస్తలుడైన పౌలుకి ఒక రోగం ఉంది. పౌలుకి రోగం ఉందా, రేస్ ఉంది. అతని నడికట్లు తగిలితే దయ్యాలు పోయినాయి, చనిపోయిన వాళ్ళు లేచాడు, స్వస్థపరిచాడు, ఎందరినో ముట్టాడు, బాగుపరిచాడు, రోగగ్రస్తులు చేశాడు. యేసు ప్రభువారు ఎలాంటి కార్యాలు చేశాడు, అలాంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేశాడు, పౌలు కూడా చేశాడు. కానీ దేవుడు అతనికే ఒక ముళ్ళు ఉంచాడండి. ఎందుకంటే అతను కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి అంట. చూడండి, మనకు తెలిసిన విషయం 2 కొరింథీ. ఇప్పుడు రండి 12వ అధ్యాయము, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, సాతాను యొక్క దోతగా ఉంచబడిన ఒక ముళ్ళు నన్ను నల్లగొట్టడానికి దేవుడు ఉంచాడు. 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు ప్రార్థన చేశాను, ప్రభుని వేడుకున్నాను, ఉపవాసం ఉన్నాను, అయ్యా కరుణించన్నాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. బలహీనత తీసేను, ఓ పౌలా నేను దీను, నీ రోగం నేను దీను, నీ బలహీనతను నేను దీను. అది తీస్తే నువ్వు హెచ్చిపోతావు, అది తీస్తే నువ్వు గర్విష్ఠమైపోతావు. నిన్ను నల్లగొట్టబడాలి, ఎప్పటికప్పుడు దీనునిగా చేయడానికి కావాలని నీ మేలు కొరకే, ఈ రోగం నుంచా నీ మేలు కొరకే, ఈ బలహీనత నుంచా. నువ్వు బలహీనమైనప్పుడల్లా నా కృప నిన్ను ఆదుకుంటుంది. నా కృప మీద ఆధారపడు, నా కృప మీద ఆధారపడు. చాలినంతగా నా కృప నిన్నేం చేస్తుంది, బలపరుస్తుంది. ఎంత శ్రేష్టమైన సంగతి. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, గుర్తుంచుకో, కొన్ని వ్యాధులు ప్రార్థన చేస్తే పోతాయి, కొన్ని పోవు. నో ప్రాబ్లం. దేవుని శక్తి మనల్ని కమ్ముతుంది, దేవుని శక్తి మనల్ని బలపరిచేది ఉంటుంది. రోగం పోకపోతే ఏమి, ప్రభు కృప మనకుంటే చాలు. అందుకంటాడు కదా, ఓ ప్రభువా నీ కృప నన్ను బలపరచగలిగితే ఆ బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను, నేను గర్విస్తాను, నేను ఉప్పొంగుతాను. కారణం ఏదంటే ఆ టైంలోనే కదా నీ కృప నన్ను బలపరిచేది. చాలు ప్రభువా నీ కృప నాకు చాలు. ఎంత గొప్ప ధన్యత. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇట్టి బలహీనత, అది కొద్దిమంది కడుపు నొప్పి అంటారు, లేకపోతే ఇంకొకరు అంటారు, మనకైతే తెలియదు. కానీ ఆ రోగం తీయబడ ఇలాంటి బలహీనత కలిగి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట, ఏథెన్సు నుండి కొరింథీకి వచ్చాడు. వచ్చేద్దాం, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. రండి, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. బయలుదేరి వచ్చి
సరే కనుక మనం జ్ఞాపం చేసుకుంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆకుల ప్రిస్కిల దగ్గరికి వెళ్ళారు. రాయబడకపోయినా మనకు అర్థమైపోతుంది. ఇలాంటి బలహీనతలో ఈ సేవకుడిని ఆదరించి ఈ సేవకునికి పరిచర్య చేసిన వారు ఎవరండి? ఆకుల ప్రిస్కిల వారు. దేవుని యొక్క సేవకులకు ఆదరించిన వారు. ఏ సేవకులకు రోగాలు రావా? ఏ సేవకులకి ఇబ్బందులు రావా? ఏ సేవకులకి కష్టం రాదా? నువ్వు అనుకుంటావేమో వాళ్ళదేముంది, పైన కింద తెలుపే, నున్నగా బట్ట నలగదు, జుట్టు చెరగదు, చెమట కారదు. మంచిది సోదరి సోదరుడా. అయితే నువ్వో నీ కుమారుడు కుమార్తెను సేవకు పంపించి చూడు. బట్ట నలగని ఉద్యోగం, ఆహ్వానం, సేవకులు కొరతగా ఉన్నారు. జుట్టు చెరగని ఉద్యోగం, చెమట కారని ఉద్యోగం, వచ్చి చూడు, పంపించి చూడు. సేవకులకు పరిచర్య చేసిన కుటుంబం ఎవరు? వీళ్ళు ఆకుల ప్రిస్కిల్లలు. మనకు తెలుసు పరిచర్యలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏందో బైబిల్ స్టడీలో మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. దానిలో గుర్తున్నాయి, చెప్పగలరా? పరిచర్య చేసి పొందిన మేలులు. చాలా నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది కదా, కష్టం. చెప్పగలరా? ఒక్కటి కూడా గుర్తులేదా? పరిచర్య చేసి పొందిన ఆశీర్వాదాలు. అబ్రహాము కుమారుడు కలగటానికి కారణము పరిచర్యయే. 75వ సంవత్సరం దాకా పిల్లలు లేనటువంటి వాడు, దేవుని పిలుపు అందుకొని వచ్చిన వాడు 25 సంవత్సరాల తర్వాత కుమారుడు కలగటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ముగ్గురు మనుషులుగా వచ్చినటువంటి ఎండవేళ వచ్చినటువంటి ఆ ముగ్గురికి చేసిన పరిచర్య వారి కుమారుడు కలగడానికి, వారి వాగ్దానము నెరవేర్చబడడానికి కారణం పరిచర్యయే. ఏ మోరల్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ టు ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు మాదిరికరైన జంట కుటుంబమే యొక్క ఆకుల ప్రిస్కిలలు. దేవుని పరిచర్య చేసేటువంటి ఆ యొక్క పౌలుకు ఏం చేశానంట? ఆదరించి బలహీనతతో వచ్చాడు. ఏ రోగమో బైబిల్లో రాయలేదు. ఆ రోగంతో వచ్చినప్పుడు యూదుడని మాత్రమే తెలుసు కాబట్టి యూదుడిగా కనుక్కొని వచ్చి చేర్చుకున్నారు, పరిచర్య చేశారు, ఆదరించారు, దగ్గరున్నారు. మనం ఎలాగున్నాము జ్ఞాపం చేసుకున్నాం. అందుకని దేవుడు గ్రంథస్థము చేశాడు. ఈ విషయాలు ఏం చేశాడు? గ్రంథస్థం చేశాడు. ఇది మొదటి సంగతి. రెండోది కనుక జ్ఞాపం చేసుకుంటే దాని కిందనే 3వ వచనం చదవండి. వారు వృత్తికి, వారు అంటే ఆకుల ప్రిస్కిల్లాలు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. చాలు. రెండవది కనుక జ్ఞాపం చేసుకుంటే కలిసి పరిచర్య పని చేసిన వారు. కలిసి అనే మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. ఏం కలిస్తే పని చేస్తారు కలిసి? ముందుగా ఏం కలవాలా? మనస్సులు కలవాలి. ఏం కలవాలండి? మనస్సులు కలవాలి. నిజమే, ఈ అంత్య దినాల్లో మనస్సులు కలవనటువంటి పరిస్థితులన్నీ ఉంటున్నాయి. చూడండి, ఏ కుటుంబమైనా దేవుని నమ్ముకున్న వారి కుటుంబాల్లో మనసులు కలుస్తున్నాయా? మనసులు కలుస్తున్నాయా? ఇంకా మనము సాకు కూడా చెప్పుకుంటాం. దేవుడు ఏం చెప్పాడు? నేను భేదం కలుగు చేయడానికి వచ్చాను కానీ ఎవరెవరికి? అత్త కోడలకి, తల్లికి బిడ్డలకి నేను భేదం కలుగు చేయడానికి వచ్చానని దేవుడు చెప్పాడుగా. అందుకనండి భేదం మంచిదే. ఆత్మ సంబంధమైన వారిగా నీ మనసులు కలుస్తున్నాయా? నీ ఇంట్లో కనీసం నీ భర్త మనస్సు నీ మనస్సు కలుస్తుందా? ఓ భార్య భర్తల మనస్సులు కలుస్తున్నాయా? తల్లిదండ్రుల బిడ్డల మనస్సులు కలుస్తున్నాయా? నిజమే, భార్య భర్తలు వారిద్దరూ శరీరము వేరు కానీ దేవుడు కలిపాడు కదా. ఏం కలవాలా? శరీరాలు కాదు, కలవాల్సింది మనస్సు. అందుకనే కదా కుటుంబంలో ఎన్ని శోధనలు, అందుకనే కదా కుటుంబంలో ఎన్ని అవకతవకలు, ఎన్ని ఇబ్బందులు. భర్త ఒకటంటే నువ్వు చెప్పేదేంటి అని నువ్వు అంటావు, తగ్గింపు లేదు, నోటికి తాళం లేదు. పోనీలే భార్య ముచ్చట పడుతుంది కదా, పోనీలే ఒకసారి
స్త్రీ అయితే ఏంది అని ఓర్చుకునే తత్వము భర్తకి లేదు. ఏం కలవట్లేదు? మాట కలవట్లేదు, మనస్సు కలవట్ల, హృదయం కలవట్ల. అందుకని నెమ్మది లేనటువంటి పరిస్థితులు, కల్లోల పరిస్థితులు. అందుకనే ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే దేవుని ఎరగటం మాత్రమే కాకుండా దేవుని బిడ్డ ఎలాగ జీవించాలో కూడా నేర్పిస్తుంది. నువ్వెలా బ్రతకాలి, నువ్వెలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి, ప్రతీది నేర్పిస్తుంది గ్రంథం. కానీ మనం ఏం చేస్తామంటే బైబిల్ అంతే ఉంటుందిలేండి, ఏదో ఆదివారం వింటాం కానీ మరీ పాటించాలా ఏంది రోజు? మరి ఇంకెందుకు నేర్చుకోవడం? పాటించడానికి కాదా? మనం వినేది ఎందుకు? ఆచరించడానికి కాదా? కల్లోలాలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో నీకు ఏం లేదు, ఏకత్వం లేదు, కలియటం లేదు. అలాగే సంఘములో కూడా కలవటం లేదు, కలిసి పని చేయటం లేదు. కాబట్టి భేదాభిప్రాయములు తీసుకొచ్చేవాడు ఎవరు? చూడండి, సాతానే తీసుకొస్తాడు. వాక్యం ఏమంటుందంటే, అమ్మా దేవుని నమ్ముకున్నవాడు దానివి కదా నువ్వు, నీ మాట తగ్గించుకొని భర్తకు లోబడు అని దేవుని ఆత్మ అంటే, పక్కన సాతాను ఆత్మ ఇంకోటి ఉండేది. ఆయన చెప్పిందల్లా వినాలైంది, ఒక మాట అంటే పడాలేంది, నీకేం తక్కువ, నీకేం తక్కువ, నువ్వు వస్తా ఎంత తీసుకొచ్చావు, అను, ఒకటంటే 10 అను, రెండోసారి అనుకొని ఉంటాడు అని పక్క నుంచే ప్రేరేపిస్తుంటాడు. ఎవడు వీడు? అందుకని వాడు భేదములు కలుగు చేయవాడు. ఏం చేస్తాడు? నీకు నోరు ఎక్కువైతే ఆయనకేమో ఎక్కువ, చెయ్యి ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అప్పుడు నవ్వుకునేవాడెవడు? బాగా చేశాను. అందుకని కలిపేవాడేమో, మనస్సులను కలిపేవాడేమో పరిశుద్ధాత్ముడైతే, విడగొట్టేవాడేమో సాతాను. ఎరుగుదువా నువ్వు ఆ సంగతి? ఎరుగుదువా? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అదేనా? అది కాదు, ఒక్క నిమిషం ఆగండి, చూస్తాను, క్షమించండి. 4వ అధ్యాయం 24వ వచనం. 4వ అధ్యాయం 24వ వచనం. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏక మనస్సుతో. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. పరిశుద్ధాత్మతో మీకేం గుర్తు చేస్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఏక మనస్సును తీసుకొస్తాడు. మనస్సులను కలుపువాడు పరిశుద్ధాత్ముడైతే, భేదములు కలుగ చేసేవాడు ఎవరు? ఎరుగుతున్నావా సాతాను తంత్రమును? ఓ దేవుని బిడ్డ, నీవు మనస్సును కలిపి ఉంటున్నావా? భేదాలు తీసుకొచ్చేవాడుగా దానవుకుంటున్నావా? నీ కుటుంబంలో ఎలాగుంటుంది? నీ భర్త మనస్సుతో, నీ భార్య మనస్సు, నీ తల్లిదండ్రుల మనస్సుతో మనస్సు కలిగిస్తున్నావా? నేను చెప్పేది ఎంతసేపు రువాబే కదా. జ్ఞాపం చేసుకుందాం. దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే మనస్సులను కలిగి ఉంటారు. ఇప్పుడు దేవుని సేవకునితో ఈ అకుల ప్రిస్కిల్లాలు మనసులు ఏమైనాయి? కలిసినాయి. అందుకని ఏం చేస్తారంటే కలిసి పని చేస్తున్నారు. చూడండి, సేవా జీవితము, సేవ అభివృద్ధి చెందాలంటే, సేవ ముందుకు పోవాలంటే నడిపించే నాయకునితో ఏం కలిగి ఉండాలా? మనస్సు కలవాలి. ఒకవేళ నడిపించే నాయకునితో మనసు కలవలేదనుకో, నడిపించే నాయకుడు ఆడు చెబితే ఏదంటే నువ్వు చెప్పేది మేము ఎట్లా చేయాలి అన్నావు అనుకో, ఏమవుతుంది? నాకెందుకు నడిపించే స్టీరింగ్ నాకెందుకు అని వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు. తద్వారా ఆ భేదము కలుడు ద్వారా వదిలిపెట్టేయటం ద్వారా ఎవరి పనికి నష్టము? అంతిమంగా దేవుని పనికే నష్టం. దానికి కారణం ఎవరు? భేదములు కలిగి చేసేటువంటి దుష్టాత్మదే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, కలవాలి. ఏం కలవాలా? మనస్సులు కలవాలి. కలిసి పనిచేయడానికి ముందుగా అభిప్రాయాలు కలవాలి, మనస్సులు కలవాలి, హృదయాలు కలవాలి. అప్పుడే ఏం చేయగలరు? కలిసి పని చేయగలరు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని దేవుని సేవకులతో ఏం చేశారంట? ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాలు
కలిసి పనిచేశారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు కలిపేటువంటి వాడు. మీకు జ్ఞాపం చేసే కారణం ఏంటంటే కలిసి పనిచేసే మనస్సు ఎవరికి ఉంది? ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొర్నేలి అనేటువంటి భయభక్తులు కలిగిన వాడు, దేవుని సేవించేవాడు ఉన్నాడు అన్యుల్లో. ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, దర్శనం వచ్చింది. ఏమని? పేతురు ఉన్నాడు, పిలిపించు, నా మార్గం బోధిస్తాడని చెప్పి. అదే సమయంలో పేతురు కూడా మితి మీద ఉన్నాడు, ఆకలిగా ఉంది, ఇంట్లో వాళ్ళు సిద్ధం చేస్తున్నాడని ప్రార్థన చేస్తుంటే దర్శనం కలిగి ఉన్నాడు. ఇద్దరిని కలిపింది దర్శన తాత్పర్యం ఒకటే, వీరిద్దరూ కలవాలన్నది. పేతురు ఎక్కడ ఉన్నాడు, కొర్నేలు ఎక్కడ ఉన్నాడు, వీరిద్దరిని కలిపింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యమునకు లోబడే తత్వము ఎవరిలో ఉంది? ఇటు కొర్నేలిలో ఉంది, ఇటు పేతురులో ఉంది. అందుకని వారు ఏం చేయగలిగారు? కలిగారు. అందుకని అన్నాడు, నీ వచ్చుట మంచిది, చెప్పు ప్రభు నీ నోటి ద్వారా ఏమి మాట్లాడాలని అనుకుంటున్నాడు, మేమందరం వింటామన్నాడు. నోరు తెరిచి మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉండగానే అద్భుతం జరిగింది. బాప్తిసం తీసుకోలేదు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అన్ని భాషలతో మాట్లాడారు. ఆశ్చర్యపోయాడు. బాప్తిసం పొందకుండా ఎలా వచ్చిందన్న సంగతి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. కాబట్టి ఆ తర్వాత ఏం చేశాడంటే నిష్కల్మషంగా బాప్తిసం ఇచ్చేసాడు. వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఎంత గొప్ప సంగతి. ఇక్కడ జ్ఞాపం చేసిందంటే పరిశుద్ధాత్మునికి వారి హృదయాల్లో ఏముంది? చోటు ఉంది. కాబట్టి వారి మనస్సులు ఏమైనాయి? కలిసి ఉన్నాయి. ఓ దేవుని బిడ్డగా ఎక్కడన్నా అకుల ప్రిస్కిల్లాల హృదయాల్లో కూడా ఏముందని చెప్పొచ్చు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరితో కలిసి పనిచేయగలుగుతున్నారు? పౌలుతో. దేవుని సేవించే దేవుని బిడ్డగా నీ హృదయంలో పరిశుద్ధాత్మునికి స్థానముందా? పరిశుద్ధాత్మునికి స్థానముందా? పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధమైన స్థలములలోనే నివాసం ఉంటాడు. ఎప్పుడు? నీ హృదయములో పరిశుద్ధత ఉన్నప్పుడు. దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుని ఆత్మకు చోటిస్తున్నావా? దేవుని ఆత్మ నిన్ను కలపాలని, పరిశుద్ధులతో కలపాలని, పరిశుద్ధమైన వారితో కలిసి ఆయన పరిచర్యలో పాలు పొంపులు పొందాలని ఆయన కలుపుతూ ఉండే నువ్వు కలుస్తూ ఉన్నావా? నాకెందుకులే అని భేదములు కలిగజేసే, భేదములు కలిగించు అని భేదములు పెట్టుకొని ఉంటావా? జ్ఞాపం చేసుకో. అందుకని మనం ఎలాగుండాలా? పరిశుద్ధాత్మకు చోటుండి ఆయన పరిచర్య చేసే వారితో కలిసి మనకందరికి బాగా తెలుసు 133వ దావీదు కీర్తన ఐక్యత గురించినటువంటి భాగం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట అని చెబుతూ కిందకు 3వ వచనంకి వచ్చేసరికి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండవాలని ఆయన ఎక్కడ ఉంటుంది ఆశీర్వాదం? ఐక్యతలో కలిసి ఉండే వారి దగ్గర. పరిశుద్ధాత్మని కార్యమునికి ఎవరైతే చోటిస్తారో ఆ ఐక్యత, సమాధానం కలిగి ఉండే వారి దగ్గర ఏముంటుందంట? ఆశీర్వాదం, బ్లెస్సింగ్. భేదములు కలిగించే వారి దగ్గర ఏముండదు. సాతానుకు చోటిస్తే వాడు ఏం చేస్తాడు? భేదములు తీసుకొస్తాడు. భేదం 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 భేదం. దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ విడిచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఎంతసేపు కొట్టుకోవటము తిట్టుకోవడం ఏముండదు. జ్ఞాపం చేసుకుందాం. అందుకని ఏ మోరల్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అకుల ప్రిస్కిల్లా మనకు మాదిరికరంగా ఉన్నారు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఏం చేశారు? పరిచర్యలో ఉన్నటువంటి సేవకులకు ఆదరించి పరిచర్య చేశారు. రెండవది ఏం చేశారు అంటే వీళ్ళు పరిశుద్ధాత్మకు వారి హృదయంలో స్థానం ఉంది కనుక ఆ పరిచర్య చేసే వారితో కలిసేటువంటి మనస్సు కలిగి ఉన్నారు. ఇది 2వ సంగతి. రండి 3వది చూద్దాం. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 24 నుంచి చదవండి. 24 నుంచి అలెగ్జాంద్రియా వాడైన 24 నుంచి 28 వరకు మార్చి చదువుకుందాం. అందరం మార్చి చదువుకుందాం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి.
నిద్ర వస్తుందా? మరి చదవట్లేదేంటి? నిద్ర వస్తే ఏమో లేదు, సొంపరికి లేచి నుంచో చదువుకుందాం చక్కగా. 28వ వచనం చదువుదాం అందరం పెద్ద కలిసి. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను మూడుగా మనం చూస్తున్నాము. అపోల్లో అనేటువంటి యూదుడు ఎఫెసుకు వచ్చాడంట. అతడు ఎలాంటి వాడు? విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. ఏ లేఖనములందు? ధర్మశాస్త్ర లేఖనములందు ప్రవీణుడు, విద్వాంసుడు. కానీ కొత్తగా యోహాను యొక్క బాప్తిస్వం పొందాడు. ఆయన యొక్క వార్తను విని అంత మాత్రమే తెలుసు. అందుకని ఇప్పుడు ధైర్యంతో ఏం చేస్తున్నాడంట? బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే ఇప్పుడు ఆ బోధ ఎవరు విన్నారు? అకుల ప్రిస్కిలాలు విని బాగానే ఉంది, కానీ ఇతనికి ఏం తెలియలేదు? దేవుని మార్గం పూర్తిగా తెలియలా. దేవుని మార్గము పూర్తిగా తెలియదని అతను చేర్చుకొని ఏం చేశానంట? దేవుని మార్గమును పూర్తిగా వివరించిన. చూడండి 26వ వచనం చదువుదాం అందరము. ప్రిస్కిల్లా అకులయ్యు విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గమును మరి పూర్తిగా విశదపరిచిరి. కొంత తెలుసు, కానీ అతను ఎంతో ఆసక్తితో ధైర్యంతో ప్రకటిస్తున్నాడు. కానీ ఏం చేయలేదు? దేవుని మార్గం పూర్తిగా తెలియదు. ఈ దినాల్లో చాలామందికి కూడా మొన్న శుక్రవారం అనుకుంటా, గురువారం రాత్రి బయలుదేరి శుక్రవారం అది కమలక్క వాళ్ళ పెదనాన్న చనిపోయిన జ్ఞాపకార్క కూడికని వెళ్తూ వస్తే వాళ్ళ తమ్ముడు వరుస అవుతాడు. అంటే కమలక్క వాళ్ళకి బాబాయ్. ఆయన చెన్నైలో ఉంటాడు. పలకరించాం. స్టార్టింగ్లో పలకరిస్తే మంచిది, ఏ సహవాసం అంటే భక్సింగ్ కదా. ఏ సింగ్ అయితే ఏమిలే, అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం, అది ఇది అన్నాడు. మంచిదేలేండి, మంచి మాటే కదా అని అనుకున్నాం. మా చెన్నైలో బోల్డ్ సహవాసాలు ఉన్నాయి, వేల కొద్ది సహవాసాలు ఉన్నాయి అన్నాడు. సరే మంచిదిలే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అనేక మంది పాస్టర్లు ఉంటారు, 10-15 మంది. అందరికి ఇవ్వాలి, ఈకపోతే వాళ్ళు తంటా పెడతారు. కాబట్టి అదొక మంచి అలవాటు ఉంది అక్కడ. కాబట్టి నాకు కూడా ఏం చేశారు, వాళ్ళ ఆచారంగానే నాకు కూడా ఇచ్చారు. సరే నేను సామాన్యమైన మాటలు చెప్పాను. ఏది, మొన్న పెద్ద బుల్లెమ్మ ఆంటీ జ్ఞాపకార్థ కూడికప్పుడు ఏం చెప్పాను? 7 పాయింట్లు 7 చెప్పడానికి ఉంటుంది. అంటే తలా 5 నిమిషాలే ఉంటుంది కదా టైము. అందుకని నా వంతు ప్రకారం నేను 3 తలంపులే చెప్పాను. 3 తలంపులే చెప్పిన తర్వాత ఆయన వచ్చి కౌగులించుకొని, చాలా బాగా చెప్పారు బ్రదర్, మా చెన్నైలో ఎవరు ఎట్ట చెప్పలేదే అన్నారు. అంతకుముందు ఏమన్నాడు? వేల కొద్ది సంఘాలు ఉన్నాయి మా చెన్నైలో అన్నాడు. నేనే పెద్దగా ఏమి చెప్పలేదు, సామాన్యమే చెప్పాను. పునరుత్థాన గురించి, మరణంలో ఉన్న ఆశితాలు మొదటి 3 తలంపులే చెప్పాను. నేనేదో పండితునని కాదు. అంటే ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు, నాకంతా తెలుసు చెప్పి నాకు తెలియదని నా భావన. ఏదో ముక్కును పట్టుకొని మీ మీద తుమ్ముతున్నానని నేను అనుకుంటున్నాను. నేను నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు అంటే అందుకనే వారికి ఏం తెలీదు? మార్గము పూర్తిగా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? అకుల ప్రిస్కిల్లా ఏం చేశారు? దేవుని మార్గం వారికి పూర్తిగా వివరించారు. దేవుడు ఎందుకని వారు ఆ విధంగా వివరించారు? ఇప్పుడు చెప్పండి. ఒక్క విషయం ఏంటంటే, దేవుని మార్గమును గురించిన ఆశ కలిగిన వారు. వీళ్ళేం కలిగిన వారు? దేవుని మార్గం అంటే ఎంతో ఆసక్తి. దేవుని మార్గం గురించి మేము వినాలి. అందుకనే ఎవరి దగ్గర విన్నారు? మొట్టమొదటిగా పౌలు వచ్చినప్పుడు పౌలు దగ్గర విన్నారు ఈ సంగతులు. వాళ్ళకి మాత్రం ఏం తెలుసు? వాళ్ళు యూదులు, ధర్మశాస్త్రం కలిగిన వారు. ఆ రక్షణ గురించి, పునరుత్థాన గురించి పౌలు వచ్చి తర్కిస్తూ వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉండి వీళ్ళకి చెప్పినప్పుడు చక్కగా విన్నారు. ఎందుకంటే ఆసక్తి ఉంది వీళ్ళకి, దేవుని మార్గం గురించిన ఆసక్తి, ఆ మార్గము వీళ్ళ తలంపులకు ఆసక్తి కలిగినటువంటి వారు. అందుకని ఆసక్తితో వాక్యం విన్నారు. విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని ఇప్పుడేం చేశారు? ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరు? అపోల్లో వచ్చాడు. అపోల్లోకి వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు జ్ఞాపం చేసేటువంటి తలంపు ఏంటంటే, దేవుని మార్గం ఎడల ఆసక్తి కలిగిన వారే అకుల ప్రిస్కిల్లా. అందుకనే ఆసక్తిని బట్టి ఒకటి విన్నారు, రెండవది ప్రకటించారు, లేకపోతే బోధించారు. నువ్వు బోధిస్తున్నావా? ముందు వినగలిగితే కదా బోధించేది. నువ్వు మార్గం నుంచి ఆసక్తి కలిగి ఉంటే కదా నువ్వు బోధించేది. దేవుని మార్గం నుంచి ఎంత ఆసక్తి ఉంది? విశ్వాసము గురించి, నిరీక్షణ గురించి, రక్షణ గురించి, ఈ శ్రేష్టమైన వాటి గురించి, దేవుడిచ్చే సంతోషం గురించి
నీవు ఎంతగా ఈ మార్గంలో తెలుసుకున్నావు? ఎవరైనా అడిగితే నువ్వు చెప్పగలదువా? వస్తాము, కూర్చుంటాము, ఏదో 2 మాటలు ముక్కును పెట్టుకుంటాము, వెళ్ళిపోతాం. ఏమి లేదు, మనకు ఆసక్తి లేదు. అయ్యో, ఆ మార్గం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గం, సజీవమైన మార్గం, నూతనమైన మార్గం, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన ఆ మార్గం గురించిన సంగతులు మనం ఎరగాలి. ఎప్పుడు? ఆసక్తితో మనం విని నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఇతరులకు ప్రకటించాలి. అందుకొరకే ప్రభు మనల్ని రక్షించుకుంది. ఒకటి, వినాలి, నేర్చుకోవాలి. రెండవది, మన పిల్లలకు, మన కుటుంబానికి, ఇతరులకు మనం ఏం చేయాలా? ప్రకటించేవారిగా ఉండాలి. మూడవదిగా మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే దేవుని మార్గం గురించిన ఆసక్తి కలిగిన వారు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ కుటుంబం ఆదరించి పరిచయం చేసిన వారు. రెండవదిగా పరిశుద్ధాత్మ వారి హృదయంలో చోటు ఉంది కాబట్టి మనస్సులు కలిసినాయి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని మార్గం గురించిన ఆసక్తి కలిగిన వారు. నాలుగవది చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమా 16వ అధ్యాయం. రోమా 16వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు చాలండి, తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఇక్కడ 3 జ్ఞాపకం చేసుకుంటే జత పనివారు లేకపోతే సహాయకులు. ఈ భాగం దగ్గరికి వచ్చినప్పుడు ముందు ఇంత మూడో భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే వాళ్ళు ఏం కలిగిన వారు? దేవుని మార్గమందు ఆసక్తి. ఆ మార్గమందు ఆసక్తి ఎలా వస్తుంది? 119వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేటువంటి వారు. ఆశ ఉండాలి. ఆయన మార్గం గురించి మనం ఏం చేయాలా? ఎవరు ధ్యానం చేస్తారు? ఆసక్తి కలిగిన వారు. ఆశ లేని వాళ్ళు ఏం చేస్తారు? అమ్మయ్యా, 1 గంటకు వదిలిపెట్టేసాడు అన్న, గబగబ పడని పద, జిప్పు పెట్టు, చెప్పులో కాలు పెట్టు, పరుకో, ఇంట్లో బయలు పెట్టు, పద, గేదె అపా, అదే అపా. మళ్ళీ ఎప్పుడు పట్టుకునేది? మళ్ళీ ఎప్పుడు? మంగళవారము. లేదా మమ్మ ఏమనుకుంటాడో దేవుడు వేస్తాం. ఇది ఎన్ని మామూలే కదా, లేనిపోని అన్నీ ఏం చెప్పట్లేదుగా నేను. దేవుడు ఏమనుకుంటాడో అని మోకాళ్ళు వేస్తాం. నిజం చెప్పండి, ఆశతో వెళ్తున్నావా దేవుని దగ్గరికి? ఏదో మొక్కుబడిగా, పాపం దేవుడు చెప్పాడు, ఆజ్ఞ చెప్పాడు కదా, పాపం ఫీల్ అవుతాడేమో. ఆశతో వెళ్తున్నావా దేవుని దగ్గరికి? ఆసక్తితో వెళ్తున్నావా? ఎలాంటి ఆశ ఉంది? అందుకని అంటుంది, మనం జ్ఞాపకం చేసుకోండి, దేవుని మార్గం గురించి వాళ్ళు ఆసక్తి కలిగిన వారు. ఇప్పుడు మనకు వచ్చేస్తే 4వ భాగంలో వీళ్ళు జత పనివారంట. ఎవరితో? దేవుని యొక్క పరిచర్యలో జత పనివారు. వారు సహాయకులుగా ఉన్నారు. ఎలాంటి సహాయమో మనకు రాయలేదు, కానీ ఒక సందర్భం వచ్చిందంట. పౌలు ప్రాణం మీదకి వచ్చింది పరిస్థితి. ఎవరు కొట్టడానికి వచ్చారో, లేకపోతే దేవుని స్వార్థ బోధిస్తుంటే వాళ్ళు చంపడానికి వచ్చారో, కానీ పౌలుని కాదు, వీళ్ళైతే మమ్మల్ని చంపండి అని ప్రాణం అడ్డు పెట్టారంటే ఈ భార్యాభర్తలు. ఎవరు వీళ్ళు? ఆకుల దేవుని పరిచర్యలో జత పనివారని అందుకనే చెప్పాడు పౌలు. ఖచ్చితంగా జత పనివారు. నిజమే, దేవుని పనిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క భాగంలో పెడుతూ వచ్చారు. కొద్దిని సేవకులని, కొద్దిమంది విశ్వాసుల్ని, కొద్దిమంది బోధకులు వేరు, సేవకులు వేరు. కాబట్టి కొద్దిమందిని ప్రవక్తలని, అనేకులను పెడుతూ వచ్చారు. అందరూ కలిసి ఎవరిని ఏం చేయాలా? ఆయన పని చేయాలి. అందుకొరకే మనందరూ పెడుతూ వచ్చారు. మనమందరం ఆయన జత పనివారుగా ఉండి మహిమ ఎవరికి తీసుకురావాలా? దేవుని తీసుకురావాలా. చివరికి ఫలితం ఎవరికి రావాలా? ఆయనకు రావాలి. అయితే విచిత్రము, నాలో కొంచెం టాలెంటెడ్ ఎక్కువైతే చాలు, నేనంటే ఏమనుకున్నావు? కాలర్ ఎగరేస్తాం. అయ్యో, ఎందుకు ఇచ్చాడు నాకు టాలెంటు? ఆయన పని కొరకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వరము? ఆయన ప్రజల క్షేమం కోసం ఇచ్చాడు. ఆయన పని చేయడానికి ఇచ్చాడు. దానిలో నా గొప్ప ఏముంది? ఇచ్చినోడుది గొప్ప. సరిగ్గా చేస్తే ఇజం ఇచ్చేవాడు ఆయన, సరిగ్గా చేయకపోతే యాకుత్తు అని ఉమ్మేసేవాడు కూడా ఆయనే. సోమరివైన చెడ్డదాసుడని. కాబట్టి జత పనివారము, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతినిచ్చాడు.
అందరం అన్ని తలాంతులు ఉపయోగించుకొని ఆయన రాజ్యమును కట్టడం కొరకే, ఆయన రాజ్యమును కట్టడం కొరకే జత పనివారముగా ఉన్నామా? నాకెందుకు, ఎవరో చేసుకుంటారు ఆ పని, ఎవరో ఆ యవనస్తులు లేకపోతే ఎవరైతే ఎవడున్నాడుగా చేసుకుంటాడు, అన్నీ ఆయన చేసుకుంటాడు, మాకెందుకు? జత పనివారుగా ఉన్నావా? దేవుని యొక్క ప్రజల పని కొరకై. చూడండి, ఒక్క మాట, తెలిసిన మాట చూపిస్తాను, ముందుకెళ్ళిపోతా, సమయం అయిపోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి, లేకపోతే మొదటి వచనం నుంచి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కావున నా సహోదరులారా, బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అది చాలా ప్రాముఖ్యమైన మాట. చూడండి, ఆ సహకారుల పేరులు చాలు, నా వెనక చెప్తారా? అంతే మాట చెప్తారా? ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎందుకంట, ఎందుకు రాశాడు చెప్పండి? సహకారం చేసినందుకు రాశాడు. ఎందుకు రాశాడు? దేవుని పని చేసినందుకు రాశాడు. రాయటం గల ఉద్దేశం ఏంటి? వన్ రాసుకొని చూసుకుంటూ ఉండడానికా? అసలు రావట్లేదు పాయింట్, అసలు పాయింట్ రావట్లేదు. ఎందుకు రాశాడు? అసలు రావట్లేదు. ఎందుకు పేర్లు రాశాడంటే రేపు పరలోకంలో బహుమానాలు ఇవ్వటం కోసం. అర్థమైందా? నా సువార్త పనిలో, లేకపోతే నా రాజ్యపు పనిలో, నా పరిచర్యలో చేసేవారికి నువ్వేం చేసావు? సహకరించావు, సహాయం చేసావు, సహాయపడుతూ వచ్చావు. ఏం పర్వాలా? కష్టపడ్డావా? ధనం ఇచ్చావా? వారి కోసం ప్రార్థన చేసావా? వారికి హెల్ప్ఫుల్గా ఉన్నావా? రైట్, రాసుకుంటూ ఉన్నాడంట. ఎందుకని? సమయం వచ్చినప్పుడు ఇదిగో నా పని కొరకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి ఇదిగో ప్రజలందరి ముందు బళ అని మెచ్చుకొని ఏం చేయబోతున్నాడు? బహుమానం ఇవ్వబోతున్నాడు. మళ్ళీ గుర్తు చేస్తాను, బహుమానం కోసం నువ్వు సహకరించవాకు. ఎవరు సహకరిస్తారంటే అలాగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని పనిని కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. జ్ఞాపకం ఉందా? నువ్వు ప్రేమిస్తున్నావా? ఇఫ్ యు లవ్ ద గాడ్, యు విల్ లవ్ ఆల్సో గాడ్స్ వర్క్ ఆల్సో. దేవుని పనిని కూడా నువ్వేం చేస్తావు? నీ భర్తను ప్రేమిస్తే నీ భర్త బట్టలు ఉతకడాన్ని కూడా నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే, మనసులో కష్టం ఉంటే ఉతుకుతావు, కానీ గుండీలన్నీ పగిలిపోతాయి. ఉతుకుతావు కానీ చొక్కా అంతా చినిగిపోయిద్ది. నాకేం తెలుసు, ఉతకమన్నా ఉతికాను అంటావు. ఏం లేదు దాంట్లో, ప్రేమ లేదు. సేమ్ అలానే నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు మొక్కుబడిగా చేయవు దేవుని పనిని, ప్రేమతో చేస్తావు. నా ప్రభు నా కొరకే చేసిన ఆ క్రయమును బట్టి నా ప్రభు పనిని కూడా నేనేం చేస్తాను? ప్రేమిస్తాను. నువ్వు సహకరిస్తున్నావా? ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు. సమయం లేదు. ఒకడంట, బహుశా యెషయాలోనే 20లో ఉందన్నమాట, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరుగుతానంటాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఒకడు చేసే పనికి కలిసి చేసేటువంటి పనికి ఎంతో వ్యత్యాసం ఉంది. కలియుట, కలిసి పరిచర్య చేయుట దేవునికి ఇష్టమైనది. నువ్వు కలుస్తున్నావా పరిచర్య కోసమై? సహకరిస్తున్నావా? ఆ సహకారుల పేర్లు ఏం చేయబడిందంట? అందుకనే మోరల్ ఎగ్జాంపుల్ ఫర్ ద గాడ్స్ ఆల్ పీపుల్. దేవుని ప్రజలందరికీ కూడా మాదిరికరమైన వారు. చివరిగా చూసుకొని ముగించుకుంటాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, మళ్ళీ అదే మాట. రోమా 16, 3, 4 వచనాలు చదవండి. క్రీస్తు యేసునందు నా చేత పనివారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుచున్నాను.
తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. చాలండి. ఇప్పుడు వారి ఇంట్లో ఏముందంట? సంఘం. 5వదిగా ఏముంది? ఒకప్పుడు పౌలు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో సంఘం ఏమైనా ఉందా? అప్పుడు వాళ్ళిద్దరే వారే రక్షించబడ్డారు. సంఘాలు ఎలా ప్రారంభించబడ్డాయంటే ప్రారంభ కాలంలో అప్పుడు ఇలాగే లేవు, మందిరాలు లేవు కదా. ప్రారంభ కాలంలో వాళ్ళకున్నది ఏంటంటే సమాజ మందిరాలు ఏం బోధించాలా? ధర్మశాస్త్రం బోధించాలా, మోషే గురించి బోధించాలి. కానీ ధర్మశాస్త్రంలో యూదులు వేరు, క్రైస్తవులు వేరు, యూదుల పద్ధతులు వేరు, క్రైస్తవుల పద్ధతి వేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడుకోవాలా? వాళ్ళ ఇళ్లలోనే కూడుకోవాలి. అందుకని సంఘం మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇళ్లల్లోనే స్టార్ట్ అయినాయి. అందుకని పాతకాలం పరిచర్లు చూడండి, ఒకవేళ ఆలపాడు ఈ బెతెస్త మందిరములు లేనప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఇళ్లలోనే. ఒకళ్ళిద్దరు అంటే లేకపోతే నలుగురు అంటే 10 మంది అంటే ఇంట్లో కూడుకోవడానికి అయింది. ఎంతమంది ఎవరింట్లో పడతారు? అందుకని ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం. ఒక్కరున్న వాళ్ళు సంఘంకి ఎలా మార్చబడ్డారు చెప్పండి? ఎలా మార్చబడ్డారు? 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. వారు దేవుని కింద చెప్పాను, దేవుని ప్రేమించారు కాబట్టి దేవుని రాజ్యమును కట్టుటకు, ఆత్మలు సంపాదించడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. మాకు తెలిసిన రక్షణ కార్యం మేము మౌనంగా మౌనంగా ఉండలేము. అయ్యా, యేసుప్రభువు వారి ద్వారానే రక్షణ, పాప క్షమాపణ, మోక్షము, భాగ్యము తెలుసుకోవా? రావా? ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. బ్రతుకు మార్చుకో. ఎప్పుడో ఏంటో తెలీదు. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా రాకడ సూచనలని నెరవేర్చబడుతున్నాయి. సమయం ఉండగానే, కృప ఉండగానే సద్వినియోగం చేసుకో సోదరుడా, సోదరి. ప్రేమతో ఆహ్వానించారు. అందుకని ఏం చేయబడ్డారంట వాళ్ళు? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. లిమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. ఒంటరి అయిన వాడు 10 వందలు అవటానికి గల కారణం ఏంటంటే దేవుని కార్యం ఎక్కడ జరిగింది. దేవుని కార్యం కొరకే వారు ప్రాణములు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతూ వచ్చారు, క్రయము చెల్లించారు. వారి ఇంట్లోనే సంఘం ఏర్పరచబడుతూ వచ్చింది. వారి ఇల్లే సంఘం. నువ్వే నీ ఇల్లే నీకు ఒక సంఘం. నువ్వే ఒక బోధకుడి, నువ్వే ఒక సేవకుడివి. నీ భార్యకు బోధించు, నీ బిడ్డలకు బోధించు. నీ ఇల్లు సంఘంగా మార్చబడాలి. ఆ సంఘంలోకి పక్కవారు కూడా రావాలి, వర్ధిల్లాలి. ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు. వర్ధిల్లాలి. ఫలించుట కొరకే నేను మిమ్మల్ని ఏం చేసిన లోకం నుండి ఏర్పరచుకున్నాను. ఫలిస్తున్నావా ప్రభు కొరకై? మొదటి సంగతి దానిలోని. రెండోది చూస్తే ఇప్పుడు వారి ఇంట్లో సంఘం ఉండాలంటే వాళ్ళ ప్రవర్తన ఎంత మాదిరికరంగా ఉండాలి చెప్పండి. బహుశా వాళ్ళ మాట ఎలా ఉండాలి, వాళ్ళ క్రియలు ఎలా ఉండాలి. మందిరం అంటే చెల్లుద్ది, కానీ ఒక వ్యక్తి ఇంట్లోనికి జనాలు రావాలంటే వారు ఎంత ఎగ్జాంపుల్ లైఫ్ ఉండాలి వాళ్ళకి. వారిని చూచి ఓ దేవుని బిడలు వీళ్ళ, అబ్బా ఎంత వారి మాటలు ఎంత ప్రత్యేకమైనవి, వాళ్ళ క్రియలంతా ప్రత్యేకమైనవి, మనవలే కాదు, వారి ప్రత్యేకమైన జనాంగం, మోడల్ లైఫ్. అందుకనే వారి ఇల్లు ఏమైందంటే సంఘంగా మార్చబడుతూ వచ్చింది. నీవు సంఘంగా అభివృద్ధి చెందాలని, నువ్వు విస్తరించబడాలంటే నీ సాక్షార్థ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైన జీవితం ఎంతో ముఖ్యమైనది. నువ్వు ఫలించాలి. ఆ ఫలింపు కావాలంటే ప్రత్యేకత ఎంతో ప్రాముఖ్యమైంది. రెండు మోకాళ్ళ మీదకి వచ్చేస్తాం, ప్రార్థనలకు మనం ప్రవేశిస్తాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సంగమా, ఒక మాదిరికరమైన జంట, ఒక మాదిరికరమైన కుటుంబం దేవుని బిడ్డలకు సవాలు విసురుతున్నారు. అందుకని ఈనాడు వారు అనేకులకు దీవెనకరంగా ఉంచుతూ వస్తున్నారు.